దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 11:28 ఇలాగ సెలవిచ్చుచున్నది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుని వాక్యం. ఈరోజు అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక వేదనను నువ్వు మోసుకొని వెళ్తున్నావా? నీకు ఒక అప్పు భారం ఉందా? లేదా నీకు కుటుంబ భారం ఉందా? నీ జీవితమే భారమై ఉందా? అయితే చింతించాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఒక మాట ఇలా రాయబడి ఉన్నది, అదే మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యొద్దకి రండి, నీ భారం అంతా నా మీద మోపము, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఏ విషయంలో నువ్వు భారంగా ఉండి, ఏ విషయంలో భరితుడివై, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి, ఏ విషయంలో నీకు మనశ్శాంతి లేకుండా పోతుందో ఆ విషయమును దేవుని చేతికి నువ్వు అప్పచెప్తే నీకు విశ్రాంతిని ఈ రోజు ఆయన నీకు కలగజేస్తాడు. దైవజనమా, ఈ మాట, ఈ వాక్యమును మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దామా? నీ భారం ఎటువంటిదైనా సరే ఈ రోజు ప్రార్థన చేసి మనం ముగించే లోపట దేవుడు నీకు ఒక విశ్రాంతిని ఇస్తాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం ఈ మాటను మేము ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం రాజా. మాకున్న భారమును, మాకున్న వేదన, మాకున్న రోదన, శోధన అన్నిటినీ మీ పాదాల యొద్ద మేము పెట్టుచున్నామయ్యా. నీ వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నామయ్యా. మీరు చెప్పారు కదా, భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మీరు చెప్పి ఉన్నారు కదా. నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం నాన్న. మేము కోరుచున్నది ఒకే ఒకటి, మాకు విశ్రాంతిని ఇవ్వండి అయ్యా. మా బాధల నుండి మాకు విశ్రాంతిని ఇవ్వండి, మా కన్నీరు నుండి మాకు విశ్రాంతిని ఇవ్వండి. నాతో పాటు ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ మాటలు వింటున్నారో వారందరికీ ప్రభువా నీ నామమున విశ్రాంతి కలుగును గాక. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం, మాకు జవాబిచ్చినందుకు నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 AM. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి నడిపించును గాక. Bye bye.